రైటికా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆఫ్ఘనిస్తాన్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పశ్చిమ హెరాత్ ప్రావిన్స్ లో బస్సు బైక్ ను ఢీకొట్టింది. ఈ క్రమంలో బస్సులో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయని స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో 71 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. మృతుల్లో 17 మంది పిల్లలు ఉన్నట్లు తెలిపారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశాయి. మృతులంతా వలసదారులని పోలీసులు గుర్తించారు. ఆఫ్ఘనిస్తాన్ లో ఇటీవల జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇదే అతి పెద్దదని అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. ప్రమాదానికి గురైన బస్సు ఇరాన్ నుంచి బహిష్కరించిన బండిగా ఆఫ్ఘన్లు తీసుకెళ్లిందని పోలీసులు చెప్పారు. ఇరాన్ సరిహద్దు దాటి కాబుల్ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని ఆఫ్ఘన్ అధికారులు వెల్లడించారు. రైటికా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆఫ్ఘనిస్తాన్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పశ్చిమ హెరాత్ ప్రావిన్స్ లో బస్సు బైక్ ను ఢీకొట్టింది. ఈ క్రమంలో బస్సులో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయని స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో 71 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. మృతుల్లో 17 మంది పిల్లలు ఉన్నట్టు తెలిపారు. ఇక సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశాయి. మృతులంతా వలసదారులని పోలీసులు గుర్తించారు. ఆఫ్ఘనిస్తాన్ లో ఇటీవల జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇదే అతి పెద్దది అని అక్కడ ప్రభుత్వం ప్రకటించింది. ప్రమాదానికి గురైన బస్సు ఇరాన్ నుంచి బహిష్కరించబడిన ఆఫ్ఘన్లను తీసుకెళ్తుందని పోలీసులు చెప్పారు. ఇరాన్ సరిహద్దు దాటి కాబుల్ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని ఆఫ్ఘన్ అధికారులు వెల్లడించారు. జీవిత ఖైదీ శ్రీకాంత్ ఎపిసోడ్ మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. తాజాగా శ్రీకాంత్ ప్రియురాలు అరుణను పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రీకాంత్ వ్యవహారంలో కూటమి నేతల పేర్లు బయట పెడుతున్న క్రమం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుందని టీటీడీ వెల్లడించింది. శ్రీవారి దర్శనానికి 15 గంటల సమయం పడుతుందని టీటీడీ వెల్లడించింది. 300 రూపాయల శ్రీగఢ్ దర్శనానికి 3 నుంచి 4 గంటల సర్వదర్శనం టోకెన్ ఉన్న భక్తులకు 4 నుంచి 6 గంటల సమయం పడుతుందని తెలిపింది. ఇక సోమవారం శ్రీవారిని 76,033 మంది దర్శించుకోగా 26,905 మంది తలనీలాలు సమర్పించారు. స్వామివారికి హుండీ రూపంలో 5.30 కోట్ల ఆదాయం వచ్చిందని టీటీడీ వివరించింది. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుందని టీటీడీ వెల్లడించింది. ఇక శ్రీవారి దర్శనానికి 15 గంటల సమయం పడుతుందని టీటీడీ వెల్లడించింది. 300 రూపాయల శ్రీగఢ్ దర్శనానికి 3 నుంచి 4 గంటల సర్వదర్శనం టోకెన్ ఉన్న భక్తులకు 4 నుంచి 6 గంటల సమయం పడుతుందని తెలిపింది. ఇక సోమవారం శ్రీవారిని 76,033 మంది దర్శించుకోగా 26,905 మంది తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ రూపంలో 5.30 కోట్ల ఆదాయం వచ్చిందని టీటీడీ వివరించింది.
కూకట్పల్లి బాలిక హత్య కేసులో దర్యాప్తు కొనసాగుతుంది. 2 రోజుల్లో గడుస్తున్న బాలిక హత్య కేసులో మిస్టరీ ఇంకా వీడలేదు. బాలిక ఒంటిపై 20 కత్తి గాయాలు, మెడపైన 10 గాయాలు ఉన్నట్లు పోస్టుమార్టం రిపోర్టులో గుర్తించారు. పథకం ప్రకారమే హత్య జరిగినట్లు నిర్ధారించారు. హత్య జరిగిన రోజు సేకరించిన డేటా ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేశారు. పదుల సంఖ్యలో పోలీసులు సీసీ ఫుటేజ్ పరిశీలించారు. కూకట్పల్లి బాలిక హత్య కేసులో దర్యాప్తు కొనసాగుతుంది. 2 రోజులు గడుస్తున్న బాలిక హత్య కేసులో మిస్టరీ ఇంకా వీడలేదు. బాలిక ఒంటిపై 20 కత్తి గాయాలు, మెడపైన 10 గాయాలు ఉన్నట్లు పోస్టుమార్టం రిపోర్టులో గుర్తించారు. పథకం ప్రకారమే హత్య జరిగినట్లు నిర్ధారించారు. ఇక హత్య జరిగిన రోజు సేకరించిన డేటా ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేశారు. పదుల సంఖ్యలో పోలీసులు సీసీ ఫుటేజ్ పరిశీలించారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బాసిత్ అందిస్తారు. చెప్పండి బాసిత్. దేవిక కూకట్పల్లి సంగీత్ నగర్ లో ఇంట్లో ఎవరు లేని సమయంలో ఒంటరిగా ఉన్న 11 ఏళ్ల బాలిక సహస్రని గుర్తు తెలియని వ్యక్తి దారుణంగా హత్య చేశారు. బాలిక గొంతు కోసి అప్పవి కడుపులో పొడిచి హత్య చేసినట్టు నిర్ధారణకు వచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఈ కూకట్పల్లి మైనర్ బాలిక సహస్ర మర్డర్ కేసు కీలక పురోగతి చోటు చేసుకుందని చెప్పొచ్చు. ఒక అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. బాలిక ఉంటున్న బిల్డింగ్ లోనే అద్దెకుంటున్న సంజయ్ అనే యువకుడిని కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. బాలిక సహస్ర హత్య తర్వాత సంజయ్ అక్కడక్కడే అనుమానాస్పదంగా తిరిగినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఆ అనుమానంతోనే సంజయ్ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. కుకట్పల్లి సంగీత్ నగర్ లో ఇంట్లో ఎవరు లేని సమయంలోనే ఉన్న ఈ 11 ఏళ్ల బాలిక సహస్రని హత్య చేసిన ఘటన బాలిక గొంతుకోసి ఆపై కడుపులో పొడిచి కిరాతంగా చంపేశారు. అయితే ఈ కేసు దర్యాప్తులో భాగంగా చుట్టుపక్కల ఉన్న 100 సీసీ కెమెరాలను కూడా పోలీసులు పరిశీలించారు. దుండగుడు ఇంట్లో చొరబడి బాలికపై లైంగిక దాడికి పాల్పడేందుకు యత్నించి ఉంటాడని చెప్పి చెప్పడానికి ప్రయత్నించిన బాలిక ప్రతిఘటించడంతోనే నిందితుడు ఆ దారుణానికి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే బాలికపై చిన్న పదునైన ఆయుధంతో దాడి చేసినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. బాలిక ఒంటిపై 20 పైగా కత్తిపోట్లు ఉన్నాయని చెప్పి తెలిపారు. ఎక్కువగా మెడ భాగంలోని కత్తిపోట్లు ఉన్నాయని చెప్పుకొచ్చారు. కేసు దర్యాప్తు కోసం 5 టీంలు పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. పరిసర ప్రాంతాల్లోని సీసీ ఫుటేజ్లను కూడా పరిశీలిస్తున్నామని హత్య జరిగిన ఇంటికి సంబంధించిన సీసీ ఫుటేజ్ లభ్యమైనట్టు పోలీసులు వెల్లడించడం జరిగింది. దేవిక, అయితే బాసిత్ బాలిక తల్లిదండ్రులు ఏమంటున్నారు దీనిపై? అంటే ఈ వ్యక్తి ఉంటున్న భవనంలో ఉంటున్న వ్యక్తులే హత్యకు పాల్పడి ఉంటారా అని పోలీసులు అంచనాకు వచ్చారు. ఈ భవనం ప్రధాన ద్వారం గుండా ఇతరులు ఎవరు రాకపోకలు సాగించలేదని విచారణలు గుర్తించారు. సోమవారం ఉదయం హత్య అనంతరం దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఆ రోజు అర్ధరాత్రి ఒకరి మరో 3 అనుమానితుల్ని తీసుకెళ్లి విచారించారు. వీరిని విచారించాక పురోగతి లేకపోవడంతో సహస్ర బాలిక సాయంత్రం తల్లిదండ్రులను కూడా కృష్ణ రేణుకను కూడా పోలీసులు పిలిపించడం జరిగింది. ఈ వ్యవహారంలో ఆధారాలు వ్యక్తిగత కక్షలు ఎవరితోనైనా ఉన్నాయా అనే కోణంలో కూడా వివరాలు తెలుసుకుంటున్నారు. ఆ భవనంలో నివసించే ఇతర రాష్ట్రానికి చెందిన యువకుడు కూడా చేతబడి నేపథ్యంతో ఘాతుకానికి పాల్పడ్డాడని ప్రచారం జరిగినని నిర్ధారణ కాలేదు. అనారోగ్యంతో కారణంతో వాళ్ళు ట్రీట్మెంట్ చేసుకుంటున్న సమాచారం అందుతుంది. థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ బాసిత్.
ఇవి ఇప్పటి వరకున్న బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగుడి సత్తా.